బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాలు కొనసాగుతుండగా బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, జియో ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్టులు వివేక ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. రాజేంద్ర గారు ముందుగా మీరు చెప్పండి సార్. నిన్నటి నిఫ్టీ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ బుల్స్ ను ప్రోత్సహించలేకపోయింది. సో గత రోజు లాభాలను పూర్తిగా కోల్పోయింది. మరి ఈ నేపథ్యంలో నిఫ్టీ ఊగిసలాటపై ట్రేడర్లు అయోమయంలో ఉన్నారు. ఇక చార్ట్ల ప్రకారం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ దిశ ఏ విధంగా ఉంటుంది? సో దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? నిఫ్టీ నిన్న మీరు అన్నట్టు ప్రాబ్లీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఐ థింక్ వెనస్డే రోజు అయితే పెరిగిందో అది మొత్తం కూడా కాంకర్ చేశారు బేర్స్ అని చెప్పాలి. సో ఇలాంటి ప్యాటర్న్ ని మనం బేరిష్ ఎంగల్ఫింగ్ బార్ అంటాం. సో ఎప్పుడైతే ఇలాంటి టాప్ లో వస్తాయో మేబీ బేర్స్ అప్పర్ హ్యాండ్ లో ఉన్నారు యాజ్ ఆఫ్ నో అని చెప్పుకోవచ్చు. సో నిన్న కూడా మనం అనుకున్నాం 25,340 క్రాస్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు అంటే కనుక అది అక్కడ టాప్ అవుట్ అయిపోయి మార్కెట్ మళ్ళీ కరెక్షన్ మోడ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని. సో ప్రస్తుతానికైతే మనకి మొన్నటి స్వింగ్ లో 24,882 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 80-90 పాయింట్స్ కింద సపోర్ట్ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక 24,730 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మాత్రం చేంజ్ కాలేదు. 24,700 to 25,000 మేబీ 350 or 400 ఈ రేంజ్ లోనే ఎక్కువ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి నిఫ్టీ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో బిలో 20-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి లాంగ్స్ అయితే అవాయిడ్ చేయాలి. బట్ డెఫినెట్లీ 24,800 వచ్చినప్పుడు రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది కాబట్టి అక్కడ లాంగ్ అటెంప్ట్ చేయొచ్చు. విచ్ 24,700 as stop loss. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీకి భిన్నంగా బిహేవ్ చేస్తుందని చెప్పాలి. సో రీసెంట్ ఆల్ టైమ్ హై 57,628 ఏదైతే ఉందో ప్రాబ్లీ అది అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది అండ్ నిఫ్టీ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ మనకి రావటం చూస్తున్నాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ స్వింగ్ లో 56,283 దగ్గర సపోర్ట్ పాయింట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 800 పాయింట్స్ కిందకు వస్తే కనుక డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై బ్యాంక్ నిఫ్టీ అండ్ అక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో ఈవెన్చువలీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే ఇది 57,600 అంటే ఇక్కడ నుంచి ఒక 600-800 పాయింట్స్ అప్ మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి. కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం మేడం. నమస్కారం అండి ప్రసాద్ గారు, రాజేందర్ గారు. నా దగ్గర బాటా ఇండియా ఉన్నాయి సార్. నో లాస్ నో ప్రాఫిట్. లాంగ్ లో ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొకటి ఆ మధ్యలో కళామందిర్ ఐపీఓ ఒక 200 అలాట్ అయినాయి సార్. 222కి ఇచ్చారు 222. రేట్ వస్తుంది, ఉంచుకోమంటారా తీసేయమంటారా? బాటా ఇండియా గురించి చెప్పాలంటేనేమో ఇప్పుడు కూడా మనకి రిజల్ట్స్ రాబోయే ముందు మీకు ప్రాఫిట్ లాస్ అనేది తీసి పక్కన పెడితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పటి వరకు చూస్తే మాత్రం ప్రాఫిట్ లాస్ లేదన్నారు. అది అలాగే ఉంచుకోదగిన షేర్ గానే కనపడుతుంది తప్పితే అమ్మవలసిన అవసరం లేదు, ఇంకా కొనవలసిన అగత్యం కూడా లేదు. ఎందుకంటే రిజల్ట్స్ అన్ని కూడా మనకి చాలా స్కేల్ గా ఉన్నాయి. ఎప్పుడు దాదాపుగా 2 ఏళ్ల నుంచి కూడా సేల్స్ పెంచుకోలేకపోతుంది. 3,400 రేంజ్ లోనే సేల్స్ ఉంటున్నాయి. ఇయర్లీ చూస్తే అదే రేంజ్ లో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ప్రాఫిట్ కూడా మీరు చూసినట్లయితే అప్పుడు 600 కోట్లు ఉంటే ఇప్పుడు 570 కోట్లు, కొద్దిగా అటు ఇటుగా అక్కడక్కడే తిరుగుతుంది. సో ఏమీ మేజర్ గా న్యూస్ అప్ సైడ్ డౌన్ సైడ్ లేని కంపెనీ. రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగుంటే ఇంకా కొద్దిగా ఆశతో పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే కంపెనీలో పోవటం మంచిది. కళామందిర్ బహుశా రాజేంద్ర గారు చెప్తే బాగుంటుంది. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నేను ప్రజెంట్ రేట్లలో పాండ్యా కానీ కోఫర్జ్ కానీ పర్సిస్టెంట్ కానీ కొనాలనుకుంటున్నాను. ఆ మూటిల్లో ఏ 2 మంచి చెప్పండి సార్. కోఫోర్జ్ అన్నారండి. కోఫోర్జ్ ఇది కూడా ఇప్పుడు యాక్చువల్ గా నేను ఏం చేశానంటే మనకు వ్యూవర్స్ ఎవరిని అడుగుతారన్న ఉద్దేశంతో ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ వచ్చిన కంపెనీలో ఏమేమి బాగున్నాయని చూడటం జరిగింది. ఇప్పుడు పాండి ఆక్సైడ్ కెమికల్స్ కూడా బాగానే ఉంది కానీ బట్ బేసిక్ గా చిన్న కంపెనీ, అందులో కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కోఫోర్జ్ ఇస్ వెరీ గుడ్ కంపెనీ. ఇప్పుడే మీ స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను, షేర్ చేశాను చూడండి. అందులో కన్నా చూసినట్లయితే సెకండ్ కంపెనీ టాప్ లోంచి ఉన్నది కోఫోర్జ్. అందులో 10% ఏమో సేల్స్ పెరిగితే 16% ప్రాఫిట్లు పెరిగాయి. అందుకే మార్కెట్ క్యాప్ 64,000 కోట్లు అంటే మంచి కంపెనీ. 1675 ఉన్నా కానీ ఇప్పుడు దాదాపుగా 2,500 దాకా చేరడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలకి బాగా హెడ్ విండ్స్ ఉన్నాయని పడిపోయిన సమయంలో కూడా కోఫోర్జ్ ఇస్ లుకింగ్ వెరీ టాల్. సో నా లెక్క ప్రకారం కోఫోర్జ్ ఇస్ ఎ గుడ్ బై.
రైట్, నెక్స్ట్ కాలర్ ఏకాంబరయ్య గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు ఏకాంబరయ్య. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. చెప్పండి. నా దగ్గర ఎన్టీపీసీ 275 షేర్స్ ఉన్నాయండి ఎట్ రేట్ ఆఫ్ 367 అండ్ ఎల్ఎన్టీ ఒక 20 షేర్స్ 3603 లో ఉన్నవి. నౌ ఐఎమ్ థింకింగ్ ఎన్టీపీసీ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ ప్రోగ్రెస్ ఆన్ దట్ వన్. షుడ్ ఐఎమ్ అట్ అబౌట్ 8% లాస్. షుడ్ ఐ ఎగ్జిట్ అండ్ పర్చేజ్ ఎల్ఎన్టీ? వాట్ యూ సజెస్ట్? అంటే అసలు ఈ రెండు కూడా దాదాపుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ అండి. ఎలాంటి చెప్పడానికి ఇంజనీరింగ్, సిమెంట్, రకరకాల పేర్లు చెప్పొచ్చు అలాంటి గురించి మనం ఎందులో ఉంది అని చెప్పడానికి. కానీ అందులో కనుక ఆలోచిస్తే ఎన్టీపీసీ కూడా మేజర్ గా పెద్ద కంపెనీ, చిన్న కాస్త మార్కెట్ క్యాప్ కాదు. కాబట్టి ఈ రెండు కంపెనీలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో ఇంక్లూడ్ చేయబడిన స్టాక్స్. ఎన్టీపీసీ గురించి చెప్పాలి అంటే పవర్ జనరేషన్ లో ఉంటుంది, కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ లో. అది ఇవాళ రోజున మీకు లాస్ ఉందనే మాట పక్కన పెడితే ఇది నెగిటివ్ సైన్స్ ఉన్నాయంటే కొద్దిగా నెగిటివ్ సైన్స్ కూడా అంతకు ముందు ఉండేవి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నది, నెగిటివ్ గా కొత్తగా రాలేదు. కాబట్టి అది అమ్మవలసిన అవసరం అయితే నా లెక్క ప్రకారం లేదు. బికాస్ స్టిల్ ఇట్ ఇస్ ప్రాఫిట్ లోనే ఉంది. ప్రాఫిట్ మార్జిన్ కొద్దిగా తగ్గడం మూలంగా కొద్దిగా డల్ గా కనపడుతుంది తప్పితే అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్. నా లెక్క ప్రకారం 440 ఈజ్ ఇట్స్ ఫెయిర్ ప్రైస్. అంటే ఇప్పటి నుంచి చూస్తే కూడా ఇంకో ₹100 దాదాపుగా 27-30% దాకా పెరగడం ఛాన్స్ ఉంది. కాబట్టి తొందరపడి అమ్మాలంటే నా లెక్క ప్రకారం అమ్మడం అవసరం లేదు. ఇకపోతే ఎల్ఎన్టీ అన్నారు, దీనిలో నుంచి ఎల్ఎన్టీకి మారాలన్నారు. ఎప్పుడు మారాలి మనం? ఎల్ఎన్టీలోకి కొత్త రిజల్ట్స్ వచ్చి రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉండి ఎన్టీపీసీలో నీరసంగా ఉంటే మారాలి. అందులో చూస్తేనేమో 3500 దగ్గర రేట్ ఉంటే దాని మా లెక్క ప్రకారం లాస్ట్ మార్చ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఓన్లీ 3750, అంటే 6-7% అప్ సైడ్ ఉంది. సో అకార్డింగ్ టు మీ వాట్ యువర్ ప్లానింగ్ డస్ నాట్ మేక్ రియల్లీ గుడ్ అపీల్. ఆ లెక్క ప్రకారం చేయకూడదు. మీరు దాని ఎన్టీపీసీలోనే ఉండడం బెటర్. ఎల్ఎన్టీలో కొద్దిగా ఉన్నారు, అవి కూడా ఉంచుకోవడం బెటర్. కానీ డోంట్ జంప్ ఫ్రమ్ వన్ కంపెనీ టు అదర్ కంపెనీ. కొల్ల సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి మేడం. సార్ మాట్లాడండి సార్. అదే ప్రసాద్ గారిని అడుగుతారండి, ఒక డౌట్ చెప్పండి మేడం. ప్రసాద్ గారు సార్, మీరు ప్రాసెసింగ్ గురించి చెప్తారు కదా సార్, అది ప్రాసెసింగ్ బెస్ట్ అండి, మ్యూచువల్ ఫండ్ బెస్ట్ అండి? అంటే రెండు కంపేర్ చేస్తే అండి లాంగ్ రన్ లో. అంటే ఈక్విటీస్ మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారా మీరు? అదేండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అండి. మీ ప్రాసెసింగ్ గురించి నేను మీ యూట్యూబ్ లో ఇవన్నీ చూస్తుంటానండి, మీ బాగుంటాయండి అన్ని. థ్యాంక్స్ అండి. అంటే ఎప్పుడు కూడా మీరు మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 55 సార్. 55 అంటే మీరు కనుక ఇంకా కనీసం 10-15 సంవత్సరాల పాటు యాక్టివ్ గా ఉండగలిగే కెపాసిటీ ఉండి ఉన్న ఇల్లు కొద్దిగా స్థిరంగా లైఫ్ లో కనుక సెటిల్ అయిపోయి ఉంటేనేమో ఈక్విటీస్ బెటర్. ఎందుకు అంటే ఎప్పుడు లాంగ్ రన్ లో ఇండెక్స్ చూస్తే 10-12% రిటర్న్ ఇస్తుందండి. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళిపోతే మీ అదృష్టం బాగుంటే 3-4% ఎక్కువ రావచ్చు. కానీ లేకపోతే 4-5-6 మ్యూచువల్ ఫండ్స్ కొన్నారంటే అన్ని కలిపి యావరేజ్ రిటర్న్ ఇండెక్స్ కన్నా ఎక్కువ వచ్చిన దాఖలాలు ఎక్కువ మందికి లేవు. అందువల్ల ఇండెక్స్ ని బీట్ చేసిన లాస్ట్ 4 years లో బాగా ఉన్నాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ రన్ లో 60 కన్నా 70% వరకు, 60-70% ఇండెక్స్ కన్నా తక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఈక్విటీలోకి వెళ్ళడం బెటర్, ప్రొవైడెడ్ మీరు కొద్దిగా కళ్ళు చెవులు తెరిచిపెట్టుకుని ఎప్పుడైనా అనుకున్న రేట్ వస్తే అమ్మేయటం, మంచి కంపెనీలోనే ఉండాలని స్థిరంగా నిర్ణయించుకోవడం, దాన్నే ఫాలో అవటం చేస్తున్నట్టయితే ఈక్విటీస్ లో యూజువల్ గా 4-5% కన్నా ఎక్కువ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ కన్నా. అంటే ఇండెక్స్ తో పోలిస్తే 12% వస్తే దాదాపు 18-20% రావడానికి ఈక్విటీస్ లో జాగ్రత్తగా ఉండే వాళ్ళకి ఛాన్స్ బాగా ఉంటుంది. అందులో మా వంతు మాలాంటి వాళ్ళని, నేను ఒక్కడేను కదా, ఎవరైనా మాలాంటి వాళ్ళని చేసే ప్రయత్నం ఏంటంటే మీరు పోర్ట్ఫోలియోలు కనుక మాకు షేర్ చేసుకుంటుంటే ఆ పోర్ట్ఫోలియో స్కోర్ ఎంత ఉందో చెప్తారని వీలవుతుంది. మీ స్కోరు 93 కన్నా ఎక్కువ ఉందనుకోండి, 93% కన్నా ఎక్కువ ఉందనుకోండి, మీ పోర్ట్ఫోలియో ఇండెక్స్ ని బీట్ చేయడానికి ఛాన్సెస్ విపరీతంగా పెరుగుతాయి. అదే 100 ఉందనుకోండి, దాదాపుగా స్థిరంగా చెప్పచ్చు పెరుగుతాయని. ఒక క్వార్టర్ ఏమైనా ఫెయిల్ అవ్వచ్చు కానీ లాంగ్ రన్ లో గ్యారంటీగా వస్తుంది. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ స్టెబిలిటీ ఉంటే మాత్రం ఈక్విటీస్ బెటర్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా. రైట్, నెక్స్ట్ కాలర్ అనిల్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర రతన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ షేర్స్ 64 రూపీస్ కి తీసుకున్నాను సార్. దాదాపు 5000 షేర్స్ తీసుకున్నాను. దాంతో పాటుగా ఆవాస ఉంది కదా సార్, ఆవాస 2200 కి తీసుకున్నాను సార్. సో ఇవి రెండు ఇప్పుడు లాస్ లో ఉన్నాయి. సో నేను కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చా, అంటే హోల్డ్ చేయొచ్చా సార్? కొద్దిగా గుండె బెగ్గట్టుకోవాలి మీరు. ఇప్పుడు రతన్ ఇండియా చూసారనుకోండి, అందులో చూస్తేనేమో మీరు 65 లో కొనున్నారు, లాస్ లో ఉందని మీరే చెప్తున్నారు. దాని పెర్ఫార్మెన్స్ ఎంత అన్యాయంగా, కరెక్ట్ గా చెప్పాలంటే భయంకరంగా ఉందో మీరే స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి.
2024 జూన్ లో 16% మార్జిన్, అంతకుముందు కూడా 7% ఉంటే అక్కడి నుంచి 9%, 9.88, 4.76, ఇప్పుడైతే మరీ న్యాయంగా 25 మార్చిలో 1% పడిపోయింది. మొత్తం మార్కెట్ క్యాప్ 7,900 కోట్లు. కాబట్టి ఈ కంపెనీలో ఏమన్నా ఉందా అంటే మీకున్న ఆశ తప్పితే నాకు ఒక్కటి కూడా కనపడలేదు, అందులో ఉండటానికి అవకాశమే లేదు. అంటే 80% వెంటనే వదిలేసి పారిపోవాలి. ఈ కంపెనీ గతంలో మేము కూడా కొన్నమాట కరెక్ట్, బాగా పెరుగుతున్న సమయంలో ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుందో మొహమాటము ఈ భయం లేకుండా వెంటనే వదిలేయమని చెప్తా ఉంటాం, అలా అమ్మేసుకోవటం మంచిది. ఆవాస్ అని చెప్పారు, ఇది కొద్దిగా ఉన్నట్లు ఈ రెండింటిలో చూస్తే కనుక బెటర్ కంపెనీ, ఖచ్చితంగా కూడా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకి ఫ్యూచర్ బాగుంటుంది. దీన్నే చూడండి, దానికి దీనికి తేడా. రైట్ సైడ్ ఉన్న నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే స్క్రీన్ మీద 26% ఉందల్లా 24%, అంటే పెద్దగా తగ్గింది అని లేదు. పైగా సేల్స్ కనుక చూస్తే టోటల్ ఇన్కమ్ చూస్తే 1,700 కోట్లు ఉండేదల్లా 2,300 కోట్లకు వచ్చింది. ఈ కంపెనీ మంచిది, ఆవాస్ లో ఉండాలి. గతంలో మాత్రం మీరు ఇంకా ఉండటం అనేది గుడ్డిగా ఆశ ఉంటే తప్పితే అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మన మీద దయ చూపదు. 80% లో మంచి కంపెనీ కాకపోతే వదిలేయటమే అలవాటు చేసుకోవాలి, తూచా తప్పకుండా ఫాలో అవ్వాలండి. రైట్, నెక్స్ట్ కాలర్ జానీ గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. డిక్సన్ ఎంసీఎక్స్ మేడం. రాజేంద్ర గారు ఉన్నారా లేరండి? నిల్మ గారు రాజేంద్ర గారు ఎంసీఎక్స్ మీద తీసుకుంటే డిక్సన్ నేను చెప్తాను తర్వాత. ఐ థింక్ ఎంసీఎక్స్ ప్రాబబ్లీ ఒక మంచి కరెక్షన్ కి లోనైన స్టాక్ అండి. సో అక్యుములేషన్ కి టైం అనే చెప్పాలి. ఇప్పుడు స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 9,115 నుంచి 8,115, 1,000 రూపీస్ కరెక్ట్ అవటం చేసాం. దీనిలో ఒక మేజర్ సపోర్ట్ అని 7,700 దగ్గర కనిపిస్తుంది, విచ్ ఇస్ స్వింగ్ లో. సో డెఫినెట్లీ అక్యుములేషన్ టైం ఉంది, ఆల్మోస్ట్ డిమాండ్ జోన్ లో ఉన్నాం. సో బిట్వీన్ 7,700 నుంచి 8,200 మధ్యలో ఎంసీఎక్స్ అట్లీస్ట్ 3 to 4 quarters వ్యూ ఉంటే డెఫినెట్లీ కొనొచ్చండి. మీరు డెక్సన్ అడిగారండి. డెక్సన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఉన్నంతలో కనుక ఉన్నట్లు ఎలక్ట్రానిక్స్ లో ఉన్న దానిలో స్క్రీన్ మీద మీకు ఎర్నింగ్స్ ప్రింట్ చేస్తాను. ఏ కంపెనీకైనా నేను ఇష్టపడాలి అంటే మాత్రం నాకు నంబర్లు బాగుండాలి. అంతేకాని కంపెనీ పేరు బాగుంది, వాళ్ళ ప్రమోటర్లు మంచి వాళ్ళు అయితే నేను నమ్మను, దాని వాల్యూ ఇవ్వను. అలాగే మనం ఉంటే మన డబ్బులు భద్రంగా ఉంటాయని నమ్ముతాను అనమాట. ఈ మార్జిన్స్ చూస్తే చూడండి, మీరు అంతకుముందు 2%, 2.6, 7% ఉండే మార్జిన్లు లాస్ట్ క్వార్టర్ లో 3.17 అయిపోయి ఇప్పుడు కొద్దిగా తగ్గిన మాట కరెక్ట్, 3.04. కానీ సేల్స్ చూడండి, 13,000 కోట్లు ఉండే టర్న్ ఓవర్ 45,000 కోట్లకు వచ్చింది. ఇప్పుడు డెక్సన్ ఎలక్ట్రానిక్స్ కి పిఎల్ఐ ఇండియాలో బ్రహ్మాండంగా ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో టర్న్ ఓవర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ప్రాఫిట్లు ఇంకా పెరిగే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంది. ఇందులో ఉన్న ఒకే ఒక నెగిటివ్ ఏంటంటే 74 ఉందండి పిఈ రేషియో అంటారు. పెరిగే కంపెనీకి, పెరగడానికి అవకాశాలు ఉన్న కంపెనీకి, అపారంగా అవకాశాలు ఉన్న కంపెనీకి పిఈ రేషియో అనేది అప్రస్తుతం. ఎందుకంటే ఎంతవరకు పెరిగి ఆగుతుందో తెలియదు. అందువల్ల పిఈ రేషియో గురించి భయపడకుండా ఉండగలిగే కెపాసిటీ ఉంటే 100 ఉంచుకోవాలి. ఇంకా కావాలంటే కూడా కొనుక్కోదగిన కంపెనీ. ఇప్పుడు 16,000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉంటే, మార్కెట్ ప్రైస్ ఉంటే దాని 21,500 రూపాయల వరకు చేరాలంటే ఇంకా దాదాపుగా 5,000 రూపాయలు పెరగాలి, మోర్ దాన్ 30%. సో నా లెక్క ప్రకారం డెక్సన్ ఈజ్ మచ్ బెటర్. నెక్స్ట్ కాలర్ ధర్మ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి సార్. దాల్మియా భారత్ 1,700 రూపీస్ లో ఉందండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చని కొంతకాలం వెయిట్ చేయొచ్చా? ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే మీకు ఏం కావాలంటే మీరు అనుకున్న రేట్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, లేదా కంపెనీ బాగాలేకపోతే బుక్ చేసుకుని బయటకు వెళ్ళాలి. కానీ మీరు కొన్నారు కాబట్టి ఏదో ఒకటి ట్రిగ్గర్ హ్యాపీ లాగా ఏదో ఒక యాక్షన్ చేద్దామని ట్రై చేయకండి. దాల్మియా భారత్ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి, బాగున్నాయా బాగాలేవంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. మామూలుగా బాగుంటాం కాదు, రిజల్ట్స్ స్క్రీన్ మీదే చూపిస్తున్నాను చూడండి. 13,000, 14,000 క్రోర్స్ టర్న్ ఓవర్ ఉంటే కూడా ప్రాఫిట్లు చూస్తే 2,285 కోట్లకి. అంతకుముందు 2 క్వార్టర్ల క్రితం 1,900 క్రోర్స్ ఉన్నది 2,285. మార్జిన్స్ కూడా చూస్తే 6.78% మార్జిన్స్ చేరాయి 5% నుంచి చూస్తే. ఇక్కడ చూస్తుంటే 4-5 క్వార్టర్ల తర్వాత బాగా మార్జిన్లు పెరిగాయి. పెరుగుతున్న సమయంలో అందులోంచి దూకేస్తాను అంటే ఆకాశానికి ఎగురుద్దేమో అని చెప్పలేకపోయినా ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నప్పుడు దూకుతాను అంటే మీకు కొన్న కాస్ట్ ప్రైస్ మనసులో ఉంచుకోవటం మంచి పద్ధతి కాదు. ఇవాళ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉందా లేదంటే ఉంది. ఎంత ఉంది? 2,200 కోట్లు మార్కెట్ లో 2,200 రూపాయల ప్రైస్ ఉంటే 3,400 దాకా చేరుదని మా అంచనా కరెక్ట్ అవుతుంది కాదు. కానీ అన్ని బాగున్నప్పుడు అందులోంచి బయటకు వెళ్ళడం అనేది కొద్దిగా తొందరపాటు అవుతుంది. దయచేసి ఓపిక్ గా ఇంకా కొన్ని రోజులు హోల్డ్ చేయండి, తొందరపడి అమ్మకండి. నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ గారు కాల్ చేస్తున్నారండి బెంగళూరు నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి సార్. నమస్తే సార్, ప్రసాద్ సార్. నమస్కారం సార్. మజగాండాకు 3,440 లో కొనిన్నాం సార్, అది కొంచెం లాస్ట్ లో ఉంది ఇప్పుడు. అంటే
మీరు ఎందుకు కొన్నారంటే అందరూ కొంటుంటే మనం కూడా కొనపోదేటని దూకుంటారు అందులోకి. అంతే తప్పితే ఆ కంపెనీ ఆ రేట్లో కొనడానికి ఏ రోజు సమర్థనీయం కాదండి. పైగా ఇటువంటి కంపెనీలు అంటే షిప్ బిల్డింగ్ లాంటి కంపెనీలు ఉన్న కంపెనీలన్నీ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి లాంగ్ టర్మ్ తీసుకుంటాయి. ఇంకా జూన్ రిజల్ట్స్ రాలేదు, ఇప్పుడు కూడా వస్తే నాకు నమ్మకం లేదు, ఇంకా 10 రోజులైనా పట్టొచ్చు బహుశా. అందువల్ల ఆ కంపెనీ గవర్నమెంట్ చేతుల్లో ఉంది. రిజల్ట్ చండాలంగా ఉన్నాయంటే చండాలంగా లేకపోయినా పెద్ద బ్రహ్మాండంగా మాత్రం లేవు. మార్చి క్వార్టర్లోనే మీరు చూస్తే మార్జిన్ స్క్రీన్ మీద చూడండి, అంతకుముందు 22-23% ఉన్నప్పుడు మేము అందరం కూడా కొనమన్న మాట చెప్పిన కరెక్ట్, కొనుక్కున్నారు, అమ్మను కూడా అమ్మేశారు. కానీ మీరు ఇంకా అలాగే పట్టుకు కూర్చున్నారు. ఇందులో ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ 3,500. మేము మామూలుగా అందరినీ అమ్మమని అమ్మేయించిన రేట్లో మీరు కొన్నారు. అంటే అర్థం ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్తా ఉంటాం. అందరూ కొంటున్నప్పుడు నేను కూడా కొనుక్కుందామని కొనుక్కోవటం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మన డబ్బులు పోతే ఎవరెవరు కాబట్టి. అందువలన ఇప్పుడు మీరు అమ్మాలా అంటే నా లెక్క ప్రకారం అమ్మటానికి రెడీగా ఉండాలి. వెంటనే అమ్మాలంటే ఇప్పుడు అమ్మక్కర్లా, బికాస్ 3,500 ఇస్ ద ఫేర్ ప్రైస్. అక్కడికి చేరడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని రోజులు ఓపిక పట్టండి. దీని రిజల్ట్స్ మిగతా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ ఇది రిజల్ట్స్ బాగాలేకపోతే అమ్మండి, లేదా బాగుంది అనుకోండి రివర్స్ ప్రైస్ కనుక 4,000 5,000 వెళ్ళిపోతే ఇంకా హోల్డ్ చేయొచ్చు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎహనించైనా బాగా పెరిగిన కంపెనీ మాత్రం ఎప్పుడు కొనడానికి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.